నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బతుకమ్మ చీరలు వర్సెస్ ఇంద్రమ్మ చీరలు. మరి చీరల సంబంధించిన మహిళలకు సంబంధించిన మరి మహిళలకు చెందవలసిన చీరల గురించిన రాజకీయం అనేది ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. గత నుంచి కూడా మరి బతుకమ్మ చీరలు చూసాం. అదేవిధంగా ప్రతి పండగకి ఒక రెండు అంటే సంవత్సరానికి రెండు అంటూ కూడా వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు చీరల పంపిణీ కార్యక్రమాన్ని. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి రెండు పండుగలకు రెండు అంటూ కూడా అదే మోస్తరులో మరి చీరల పంపకం చేస్తున్న పని. సో మహిళలకు చీరలు ఇస్తే అంత మాత్రాన వాళ్ళు మరి అభిమానాన్ని ఇస్తారా అన్న అంశం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి చీరల రాజకీయం ఎంతవరకు చేరే అవకాశం ఉంది? సో ఆ చీరలు వర్సెస్ ఈ చీరలు అంటే బతుకమ్మ వర్సెస్ మరి ఇంద్రమ్మ చీరలు అంటూ కూడా అప్పుడు ఒక కొత్త అంశం వైరల్గా మారిన అంశం. ఇప్పుడు వైరల్ టాపిక్ మీద మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు షామిల్ కార్తిక్ గారు. వీరు కాంగ్రెస్ సెక్రటరీ. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. షామిల్ కార్తిక్ గారు నమస్తే అండి. రైట్ అండి. మరి డైరెక్ట్గా పాయింట్లోకి వద్దాము. ఈ చీరల వ్యవహారం ఏంటండి? చీరల రాజకీయం. ఒకరేమో బతుకమ్మ చీరలు అంటారు, ఇప్పుడు వీళ్ళేమో ఇంద్రమ్మ చీరలు అంటారు. మళ్ళీ ఇంకొక పార్టీ వస్తే మళ్ళీ ఇంకో చీరలు. ఈ చీరలతోటి మభ్య పెడతారా మా మహిళల్ని? సార్, ఇప్పుడు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ వారి పాలన ఎట్లుందా అంటే ఊరు గొప్పగా ఉంటది, సద్యూస్తే ఏముండదు. ఓకే. సో పేరేమో బతుకమ్మ. ఇప్పుడు దీనిపైన ఏమైనా కామెంట్ చేద్దామా అంటే మీరు మా బతుకమ్మని తిడుతున్నారని దీన్ని మొత్తం ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా మాట్లాడతారు. సో బతుకమ్మ అని పెట్టి మరి ఆ స్థాయి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి కదా. గతంలో మీరు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు పొలాల గట్టని కూడా పనికి రాలేదు. ఎవ్వరు కట్టుకోక కాల్ చేసారు, మాకొద్దు ఈ చీరలు, పోయి నీ పెండ్లానికి నీ బిడ్డకి పో అని చెప్పి సవాల్ చేశారు. పెండ్లం అంటే ఇక్కడ ఏం బూతు మాట కదా, తెలంగాణలో ఆ రిలేషన్ చెల్లి కూతురు అందరూ వాళ్ళే అంతే. సో తెలంగాణ ప్రజలు నీ పెండ్లానికి నీ బిడ్డకి పోయి ఈ చీరలు కట్టుకుంటే సూతమని అన్నారు. కానీ ఈరోజు మా మంత్రులు ఏ క్వాలిటీ చీరలు కట్టుకుంటున్నారో గవే చీరలను ఈరోజు ఇచ్చినాం. మీరు గతంలో నేతన్నలతో నేపిస్తున్నామని చెప్పి సూరత్ల కిలోల లెక్క కొనుక్కొని వచ్చారు. నీళ్ళలో నానబెడితే రంగులు పోతుండే. ఎట్లా పోతాయి నేతలను నేసిన చీరలకు రంగులు ఎట్లా పోతాయి? అద్దిన రంగులు పోతాయి కానీ నేసిన రంగులు పోవు కదా. కలర్ డైస్ అంటారు కదా, అంతే కదా మరి. సో మీరు చీరల్ని ప్రింటింగ్ చేసి మేము నేతన్నల దగ్గర తీసుకొని వచ్చినామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించినటువంటి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కానీ ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఇంద్రమ్మ పేరు మీద ఇస్తున్నటువంటి చీరలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. చాలా మంది మహిళల దగ్గరికి మీడియా మిత్రులు చాలా మంది వెళ్ళి అడిగినప్పుడు బాగున్నాయి చీరలు, బాగున్నాయి, అంచు బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, మేము కట్టుకుంటాం ఈ చీరల్ని, రేపు సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ మేము మా ఇంట్లో పెళ్లిలకు మేము ఈ చీరల్ని కట్టుకుంటాం అంటున్నారు. సో మా మంత్రులు కట్టుకునే చీరలనే ఈరోజు మా మహిళా మనులకు ఇస్తున్నాము. ఇంకోటి కూడా, మీరు గతంలో ఏవైతే నేతన్నలు అని పేర్లు చెప్పి నేతన్నల పేర్లు చెప్పి మీరు నొక్కేసిన డబ్బుల్ని కూడా ఈ రోజు వాళ్ళకు మేము దాదాపు 33,000 కోట్ల XYZ నంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ వాళ్ళకు కూడా ఈ రోజు రైతులకు ఎట్లయితే రుణమాఫీ చేసినామో వాళ్ళను కూడా రుణ విముక్తుల్ని చేసినామో. మాకు రైతన్నలు నేతన్నలు ఇద్దరు కూడా రెండు కళ్ళలాంటి వాళ్ళు. సో వాళ్ళకు చేసినటువంటి న్యాయాన్నే కర్షకులు వాళ్ళకి చేసినటువంటి న్యాయాన్ని ఈ రోజు మా నేతన్నలకు కూడా చేసినాము. రైట్. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తానండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రైతన్నలు కానీ నేతన్నలు కానీ వాళ్ళని ఆ స్థితికి చేర్చింది మీ ప్రభుత్వాలు కదా? అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ కాంగ్రెస్, మరి అంతకుముందున్న ప్రభుత్వాలు కదా? అంటే వాళ్ళని ఎప్పుడు ఆకలిలో ఉంచి ఆకలితో అలమటించేలా చేసి మేము ఆదుకున్నాం అంటే మరి ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది కదే. వాళ్ళకి ఇంత కూడు తింటుంటే వాళ్ళ కూడు గుంజుకోవాలి, వాడు ఆకలి చూపులు చూడంగానే వాడికి అన్నం మెతుకులు పెట్టాలి. వాడి కంచంలో ఉన్నది లాగేసుకుంటే వాడు మన వైపు చూసినప్పుడు ఇస్తరాకేసి అన్నం పెట్టగానే వాడు మనకు దేవుళ్ళగా కనిపించాడు. గదే గతంలో 10 సంవత్సరాలు చేసారు. ఈ రోజు అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఈ రోజు ఏ నేతన్న గాని ఏ రైతన్న గాని ఆకలితోనో లేకపోతే ఆవేదనతోనో బ్రతకకూడదు. మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మరి కొంతమంది రైతులు నేతన్నలు కూడా ఆకలి చావాలి చనిపోయారు, కొంతమంది రుణ బాధతో అంటే కూడా చెప్పిన పరిస్థితి జూబ్లీ. అదే అంటారు ఇప్పుడు. అదే మీ హయాంలో కూడా? మా హయాంలో ఏం లేదు, మేము వచ్చిన తర్వాత ఈ రోజు గదే రుణం ఆరోపణ అంటారు. అది అంతే, ఉట్టిగా ఆరోపణ. ఇప్పుడు వాళ్ళ హయాంలో కల్వకుంట్ల తారక రామారావుకి ఎట్లుంటదంటే ఆయన 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఆక్రమాలు ఆక్రందనలు ఏంటనేది ఆయనకు తెలియదు. ఇప్పుడు అన్ని వీడియోస్ అవన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా, చూసుకున్నప్పుడు ఇవన్నీ ఆయన హయాంలో జరిగినది తెలియక, ఉదాహరణకు
ఖమ్మంలోనో వరంగల్లోనో ఒక మిర్చి రైతు గుండెలు బాదుకుంటూ నాకు మద్దతు ధర ఇస్తలేరు, నేను ఏం చేయాలి, నా బ్రతికేం కావాలని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తే దాన్ని తీసుకొచ్చి అంటే ఇదంతా కాంగ్రెస్ హయాంలో జరిగిందని ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. తర్వాత ఎవరో వాళ్ళ టీంలో చూసి సార్ ఇది వాళ్ళ హయాంలో కాదు మీ హయాంలోనే జరిగింది సార్ అంటే దాన్ని డిలీట్ చేసిండు ఆ ట్వీట్. సో ఏంటంటే తారక రామారావుకి గ్రౌండ్ ఏంది, ప్రజలు ఏంటి, ఆ మట్టి వాసనలు ఆ చెమట వాసనలు ఇవేం తెలియదు ఆయనకు. ఆయనకంతా ఏసీలు పబ్బులు సెంటు వాసనలు సినీ తారలు ఇవి మాత్రమే తెలుసు, గ్రౌండ్ మట్టి ఇవేం తెలియదు ఆయనకు. సో ఇప్పుడు మన యూట్యూబ్లో పాత వీడియోలు వస్తాయి కదా, ఆ వీడియో చూసి ఇది ఇప్పుడే జరిగిందేమో అని అనుకుంటాడు ఆయన. కానీ కాదు, ఇవన్నీ మీ హయాంలో జరిగినాయి సార్, ఇవన్నీ మీ హయాంలో జరిగితే దానికి ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఏం మార్పులు జరగవు. ఇప్పుడు 18 ఏళ్ళ పిల్లాడికి 17 years నుంచి 18 yearsకి వచ్చిండు అనుకోండి, ఆ నైట్కి ఏమైనా తేడా ఉంటుందా? బట్ కొంత అనుభవం రావాలి. అట్లా ప్రభుత్వం 2023లో కాంగ్రెస్ పార్టీ రాగానే ఏమి అంటే ఓవరాల్గా ఇట్లా ఇన్స్టెంట్గా ఏం చేంజ్ అవ్వదు, దానికి కొంచెం టైం పడుతుంది. రైట్. ఇప్పుడు కార్తీక్ గారు ఇప్పుడు మన చీరలోకి వద్దాం. అంటే ఇప్పుడు మా మహిళలకు, మన తల్లులకు, పిల్లలకు, చెల్లెలకు, వీళ్ళకి చీరలు ఇవ్వడం చాలా బాగుంది, మనం మెచ్చుకుందాం. ఎందుకంటే మన ఆర్థిక బాధల్లో మనం కొనిపించలేని కొని ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఇస్తుందంటే ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. సో ఇప్పుడు దీని వెనక రాజకీయం ఏంది అంటే, రాజకీయం ఏదో కోణం ఉండొచ్చు కదా. ఏం లేదు, అప్పుడు చీరలు పెంచినా ఇప్పుడు చీరలు పెంచినా రాజకీయం ఏంది అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి తండ్రి గారు చంద్రశేఖరరావు గారు ఏమనుకున్నారంటే, నేను చీరలు ఇస్తే అందరు నాతోనే ఉంటారు, జీవితంలో వీళ్ళు ఎవరు చీరలే కట్టలేదు, వీళ్ళకి చీరలు అంటే తెలియదు, నేనే వీళ్ళకి చీరల్ని పరిచయం చేస్తున్నాను స్థాయిలో వారు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నన్ను పబ్లిసిటీ కోసం మొదలుపెట్టారు, తర్వాత రికార్డ్స్ కోసం మొదలుపెట్టారు. ఈ చీరల్ని చూపించి కొన్ని వేల కోట్ల రూపాయలని పక్కదారి ఎట్లా పట్టించాలనే ప్రణాళికలతో వాళ్ళు మొదలుపెట్టారు. వారు ఏదైతే అంటే మంచి ఆలోచనను తప్పుగా ఎట్లయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసారో అట్లా కాకుండా మంచి పనిని మంచిగా ఎట్లా చేయాలో మేము చేసి చూపిస్తున్నాం. రైట్. ఒక ప్రశ్న, ఇప్పుడు మీకు ఈ చీరల పంపిణీలో, ఇందిరమ్మ చీరల పంపిణీలో పారదర్శకత ఎంత అంటారు? ఈరోజు గతంలో ఈ చీరలు ఎవరికి ఇస్తుండ్రే, ఎందుకు ఇస్తుండ్రి, ఎక్కడిస్తుండ్రి ఏం క్లారిటీ లేకపోతుండే. ఓ హాల్ ఉంటుండే, హాల్లో 4 బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వస్తుండే, 4 చీరలు ఫోటోలు దిగి వెళ్ళిపోతుండే. ఈ చీరలు ఎవరికి ఇచ్చిరో తెలియదు, ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు. ఈరోజు ప్రతి చీర కూడా మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వారిదే పూర్తి బాధ్యత. ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆ కట్టుకునే వారిదే బాధ్యత. అంటే ఆ గ్రూప్లలో ఒకళ్ళు మెంబర్షిప్ లేకపోతే రావండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నారు కదా. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఈ రోజుకున్నంత వరకు నాకున్న అవగాహన ప్రకారము స్వయం సహాయక బృందాలందరికీ ఇస్తున్నారు. తర్వాత వీటిని వైట్ రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రామాణికంగా చేసి దానికి ఇస్తారని నాకు ఇప్పటివరకు తెలిసినటువంటి సమాచారం. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బట్ ఈ రోజు వరకు అయితే అట్లాంటి అవినీతి ఏమి లేదు. ఈ విషయం తెలియక మరి మహిళలు, మా అక్క చెల్లెళ్ళు మరి వీళ్ళందరూ కూడా తలడిల్లిపోతున్నారు, మాకు వస్తా రాదో ఎక్కడ ఇస్తారో తెలియదు. ప్రతి ఒక్కరికి ఇస్తాము కానీ ఈ రోజు అంటే ఫర్ టుడే 23 ఈ రోజుకి ఇస్తున్న డేట్ ప్రకారము స్వయం సహకారాల సంఘాలకే ప్రధానమైనటువంటి బాధ్యత అన్న విషయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ అందరికి ఇస్తాం, డెఫినెట్లీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఎక్కడ అవినీతి జరగకుండా దీన్ని ఒక ఎస్ఓపిస్ చేసుకుంటూ. చీరల పంపిణీ కూడా అవినీతి ఉంటుందంటారా? 100% ఉంటది. ఇప్పుడు గతంలో అదే కదా చెప్పింది. ఇప్పుడు మేము నేతన్న దగ్గరికి వెళ్ళి ఒక చీరను XYZ నంబర్ అంటే ఒక 300 రూపాయలకు తెస్తున్నామని పేపర్ లెక్క, కానీ చీరను తెచ్చింది ఎంత, 10 రూపాయలు 15 రూపాయలు కిలోల లెక్కన తీసుకొని వచ్చిండ్రు మీరు. మరి ఇది అవినీతే కదా. నేసిన చీర ఎక్కడా, రంగులు అద్దిన చీరలు ఎక్కడా, క్వాలిటీ ఉండాలి కదా. మీరు చీరలు ఇస్తున్నామని చెప్పి 100 చీరలు ఇచ్చి 10,000 చీరలను లెక్కలు చూపించి మీరు నిధుల్ని తప్పుదోవ పట్టించారు కదా. ఇట్లా చేస్తేనే 2 లక్షల కోట్ల రూపాయలు లెక్కలోకి రాలేదని కాగు నివేదిక అడిగింది. దానికి బతుకమ్మ చీరలు కూడా ఒకటి. సో ఇట్లా కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సెక్రటేరియట్లకు వెళ్ళి పక్కదారి పట్టినాయి. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ లేకుండా, అనుమతులు లేకుండా జారిపోయిన పైసలలో బతుకమ్మ చీరలు కూడా ఒకటి. అట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే ఏవి లేకుండా చాలా నిబద్ధతోని క్లారిటీగా ఒక్కొక్క బృందానికి లేదంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కరికి దీని బాధ్యతను ప్రజలకే అప్పచెప్తున్నాం. ఇప్పుడు స్వయం సహాయక బృందాలు అంటే ప్రజలే వాళ్ళు. సో వాళ్ళకే ఆ బాధ్యత తప్పి వాళ్ళ చేతనే
సక్రమంగా చేయించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైట్. మొన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రచారంలో జూబ్లీ బైపోల్లో మరి ఇప్పుడు ఇస్తామన్న హామీ ఇచ్చిన పథకాలు అంతంత మాత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని వారు అన్నారు. ఇప్పుడు కూడా చీరలు కూడా అంతంత మాత్రంగా ఇస్తారని నమ్మకం ఎలా ఉంటుంది ఇప్పుడు ఏమి సగటు చేయకుండా ఆడమనిషికి? ఇప్పుడు ఏమి చేయలేదు అంటున్నారు కదా, ఓకే. మరి ఏం చేయకుండానే రైతులకు రుణమాఫీ జరిగిందా? ఉమ్. ఏమి లేకుండా మీరు కరెంటు బిల్ కట్టకుండా అంటే ఆగిపోతున్నారు. తప్పనిసరి మరి మీరే కదా, అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కట్టాల్సిందే కదా, ఎప్పటికైనా ఆ? 5 ఏళ్ల లోపు కట్టాల్సిందే కదా. ఏది ఇప్పుడు కట్టవలసినవి ఏవైతే డెప్ట్స్ ఉన్నాయో ఈ ఆ debts debts మీరే అది కట్టాల్సిందే కదా. ప్రభుత్వము ఇచ్చిన కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరైనా ఉమ్. కట్టాల్సిందే. ఉమ్. కానీ మేము దాన్ని ఇంకా ఎక్కువ చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఉమ్. ఇప్పుడు మనము 10 రూపాయలు తీసుకున్నాం అనుకో, ఓకే. 10 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటామా? ఉమ్. కనీసం మనం అడుగుతాం కదా, 10 రూపాయలకు రూపాయికి 2 రూపాయలకి అని అడుగుతాం కదా. ఉమ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెచ్చిన డబ్బుల దానికన్నా వడ్డీనే ఎక్కువ ఉంది. ఓకే. సో అట్లాంటివి ఏమీ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మనం కొంత సఖ్యతోని Right. మన జర్నీ చేస్తూ ఇంకొక సూటి Interest ప్రశ్న కూడా అండి. తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు బతుకమ్మ చీరలకి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో, బడ్జెట్ ఏదైతే ఉందో అంతకు మించి పెడుతుందా ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ చీరల పేరిట, లేకపోతే తగ్గించి పెడుతుందా? తగ్గించే పెడుతున్నాం. మరి అంత క్వాలిటీ ఎలా ఇవ్వగలరు మీరు తగ్గిస్తే? మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఉమ్. మనకు చిత్తశుద్ధి ఉంటే అంటే చీర చేయగలం. 100 రూపాయలు అంటే 100 రూపాయలుగా అట్లాగే క్వాలిటీ ఉంటుంది. 200 రూపాయలు అంటే 200 సరే, ఇప్పుడు క్వాలిటీ ఉంటుంది. మనము ఒక చీరను 2000కు కొనొచ్చు. ఓకే. అదే చీరను బల్క్ లో కొంటే మనము 1800కు కూడా కొనొచ్చు. ఉహు. సో ఇప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే ఓకే. మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్లు, ఉమ్. మనము తక్కువ అమౌంట్ లో కూడా ఉమ్. క్వాలిటీని ఎట్లా తీయాలనేది ఇంద్రమ్మ చీరలు ప్రత్యక్షంగా మనకు నిదర్శనం. రైట్ అండి. మనము నిధులను పక్కుదారి ఎట్లా పట్టించాలి అంటే బతుకమ్మ చీరలు నిదర్శనం. రైట్ అండి. మరి మీ ఇంద్రమ్మ చీరలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే బతుకమ్మ చీరలు వర్సెస్ ఇంద్రమ్మ చీరలుగా మరి కొనసాగుతున్న క్రమం. మరి ఆ టైంలో వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అంత అవినీతి చేశారు. ఈ టైంలో అది జరగకుండా మేము మంచిగా మరి పంపిణీ చేస్తాం ప్రతి చెల్లికి, తల్లికి, అదేవిధంగా ప్రతి బిడ్డకి, ఆడబిడ్డకి మేము ఇచ్చే మరి సదవకాశం ఉందంటూ కూడా దీన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అంటూ కూడా మరి షామిల్ కార్తిక్ గారు చెప్పారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.